ఇకపై ఎవరు అధికారంలోకి వచ్చినా అమరావతిని ముట్టుకోలేరు, అమరావతిని అంతకు మించి నాశనమే చేయలేరు అనేటువంటిది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి మాట. పార్లమెంట్లో అమరావతి బిల్లుకు చట్టబద్ధత వచ్చినటువంటి ఈ నేపథ్యంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అంత ప్రాధాన్యతను సంతరించుకుంటే అసలు వైసీపీ అమరావతికి మాత్రమే కాదు, రాష్ట్రంలో మరే ఇతర ప్రాంతానికి కూడా వ్యతిరేకం కాదు అని చెప్పి మళ్ళీ తేల్చి చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో అమరావతిపై ఎవరు చిత్తశుద్ధితో ఉన్నారు అనేటువంటిది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న అయితే, చట్టబద్ధత వస్తే కేంద్రం నుంచి ఆ స్థాయిలో అమరావతి నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందా అనేటువంటిదే ఇప్పుడు మరొక ప్రశ్న కూడా. అక్కడ ఇదే అంశంపై డీటెయిల్గా డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ సెంటర్ ఫర్ లిబర్టీ ఫౌండర్ నల్లమోతు చక్రవర్తి గారు అంటూ ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. చక్రవర్తి గారు నమస్కారం. విజయ్ గారు నమస్తే సార్. సార్, ఖచ్చితంగా రాష్ట్రానికి రాజధాని ఉండాల్సిందే, ఉండి తీరాల్సిందే. అయితే ఇన్ని లక్షల కోట్లు పెట్టి రాజధాని అవసరమా అనేటువంటిది ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్న. ప్రపంచం అంతా తలదించుకునేలాగా రాజధాని నిర్మిస్తాను, 2028 కల్లా, ఆగస్టు కల్లా నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రధాని మోదీ గారి చేతుల్లోనే ప్రారంభోత్సవం చేస్తామనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి వాదన. వీటన్నింటి నేపథ్యంలో అమరావతి పైన, అమరావతి ఏర్పాటు పైన, నిర్మాణం జరుగుతున్నటువంటి తీరు పైన మీ అనాలిసిస్ ఏంటి? అంటే ఇప్పుడు ఉన్న కుంపటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి పనులు పూర్తిగా ఆపేసి దాని మీద దాదాపుగా దాని మీద పగబట్టినట్లే చేయటం జరిగింది. వేలాది రైతులు స్వచ్ఛందంగా భారతదేశ చరిత్రలో మొదటిసారి ఒక రాజధాని కట్టడానికి భూములు ఇవ్వటం జరిగింది. దానికి ఎటువంటి గౌరవం ఇవ్వకుండా, అంటే ప్రభుత్వం ఇచ్చిన హామీ అక్కడ ఒక పెద్ద రాజధాని వచ్చింది, ఎందుకంటే అది 3 పంటలు పండే భూమి, దాదాపు 35-37 వేల ఎకరాలు రైతులు ఇవ్వటం జరిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించారు. ఏది అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో దాని మీద క్యాంపెయిన్ కూడా చేశారు. రెండోసారి ఎన్నికలు అయినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వెంట్ బ్యాక్ ఆన్ ఇట్. సో దట్ ఈస్ వన్ ట్రాజెడీ. రైతులు చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేయటం జరిగింది. సరే, ఇప్పుడు థర్డ్ టర్మ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 3వ టర్మ్ వచ్చింది. మొదటి టర్మ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సరే ముందు ఒక 2-3 సంవత్సరాలు కొంత ముందు వెనక అయింది. అప్పుడు కూడా వైసీపీ సానుభూతి పరులు చాలామంది కోర్టుల్లో కేసులు వేయటం కానీ, గ్రీన్ ట్రైబ్యునల్కి వెళ్ళటం కానీ, వరల్డ్ బ్యాంక్కి రాసి అప్పులు ఇవ్వద్దని చెప్పడం, ఇట్లాంటివి చేయడం జరిగింది. దానివల్ల కొంత ఆలస్యమైంది. వీళ్ళు ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రకరకాల కంపెనీలు చూస్తూ, ఇది సింగపూర్ కానివ్వండి, యూకే కంపెనీలు కానివ్వండి, ఆలస్యమైన చివరి 2 సంవత్సరాల్లో కొంత పని బాగానే ప్రోగ్రెస్ అయింది. కాకపోతే ఈసారి వచ్చిన తర్వాత ఇంకొంచెం వేగంగా పని సాగితే బాగుండేది. కొంచెం మందకొడిగా పని సాగుతుంది. 2028లో అవుతుందని నేను అనుకోను. అదొక సమస్య. 2028 ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. రెండోది, అమరావతిలో ఏదో చాలా భారీ ఎత్తున ఏదో జరుగుతుందన్న ఒక ఊహ ప్రజల్లో సృష్టించారు. ఊహ అందామా, భ్రమ అందామా? చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ గ్రేట్ మార్కెటర్. అమరావతిలో అసలు ప్రభుత్వం ఏం కడుతుంది? రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్తు, దాంతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు కడుతున్నారు. ఒక సచివాలయం, ఒక అసెంబ్లీ కార్యాలయం, గవర్నర్ గారికి ఒక రాజ్భవన్, ఇట్లాంటివి కడుతున్నారు. కోర్టు, హైకోర్టు, ప్రభుత్వ కార్యాలయాలు. ఇది రాష్ట్ర అంతకుమించి అక్కడ ఏం జరగట్లేదు. కాకపోతే అక్కడ 55,000 ఎకరాలు, 35,000-37,000 రైతుల దగ్గర నుంచి పూజ చేశారు. కొంత ప్రభుత్వ భూమి కలిపితే ఒక 50,000 చిల్లరలో ఎకరాలు ఉన్నాయి భూమి అక్కడ. దాన్ని అక్కడ వ్యాపార సంస్థలకి, స్కూళ్ళకి, వాటికి ఇస్తూ ఉన్నారు. అంతే, అంతకుమించి ప్రభుత్వం చేసేది ఏం లేదు అక్కడ. అట్లా అని చెప్తే ఇట్ ఈస్ నాట్ ఇన్స్పైరింగ్. సో అక్కడేదో ఒక మహా హైదరాబాదు, ఈ సైబరాబాద్లో వచ్చినట్టు మనం ఇప్పుడు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్తే చూస్తాంగా, ఆ తరహా ఏదో రాబోతుందన్న ఒక ఊహని ప్రజల్లోకి వదిలేరు అక్కడ. బట్ దెర్ ఇస్ నో సచ్ థింగ్ దేర్.
కాకపోతే అది రావాలంటే కొంత ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. కొంత భూములు ఇస్తున్నారు, కాలేజీలకు భూములు ఇచ్చారు, ఆసుపత్రులకు భూములు ఇచ్చారు, మొన్న బ్యాంకులకి భూములు ఇచ్చారు. ఏది నిర్మలా సీతారామన్ గారు వచ్చారు మా ప్రభుత్వ రంగ బ్యాంకులకి. సో విల్ హ్యావ్ టు సీ ఇట్స్ ఎ వెరీ లాంగ్ రోడ్. అమరావతి అభివృద్ధి చెందడానికి 20-25 సంవత్సరాలు పడతాయి. ప్లస్ ఈ ప్రభుత్వం వాస్తవానికి గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో పెద్ద పెట్టుబడులు ఏం తేవట్లేదు. పెట్టుబడులన్నీ వేరే ప్రాంతాలకు వెళ్తున్నాయి. ఎక్కువ ప్రధానంగా వైజాగ్కి వెళ్తున్నాయి, కొంత రాయలసీమ వైపు వెళ్తున్నాయి. కానీ మీకు భారీ ఇండస్ట్రీలు ఇక్కడ వచ్చినా ఏం లేవు. ఆయన ఏదో క్వాంటమ్ వ్యాలీ అంటాడు. అసలు క్వాంటమ్ వ్యాలీ ఈజ్ అ టెక్నాలజీ ఇంకో 10 ఏళ్ల తర్వాత వస్తే గొప్ప. ఇట్స్ అ రీసెర్చ్, అంటే ఒక పరిశోధన చేసే ఒక సబ్జెక్ట్ అది. ఇట్ ఈస్ నాట్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ అ హ్యూజ్ ఇండస్ట్రీ ఇవాళ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో హ్యూమనాయిడ్స్ ఈజ్ అ వెరీ బిగ్ ఇండస్ట్రీ. హ్యూమనాయిడ్స్ అంటే రోబోట్ తయారు చేసేది. చైనా ఈజ్ వే అహెడ్. క్వాంటమ్ టెక్నాలజీ అనేది కంప్యూటర్లు తయారీలో కొంత టెక్నాలజీ మార్పుల ద్వారా మోర్ స్పీడింగ్ అప్. ఇట్స్ పొటెన్షియల్, చాలా పొటెన్షియల్ ఉన్న టెక్నాలజీ, చాలా 5-10 ఏళ్ల తర్వాత వచ్చే టెక్నాలజీ. సో ఆ విధంగా చూస్తే దెర్ ఇస్ నో బిగ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అమరావతి. ప్రతిపక్షాలు కావాలని విషం వెదజల్లుతున్నాయి, ద్వేషం వెదజల్లుతోంది. అమరావతిలో మా కృషి కన్నా కూడా ఎక్కువ మేము ముందుకు తీసుకెళ్తున్నాం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి వాదన, అలాగే కూటమి నేతల ఎదురుదాడి కూడా. కానీ మీరు చెప్పింది చూస్తే అక్కడంతా డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే ప్రతిపక్షం వ్యతిరేకిస్తుందంటే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే వాళ్ళు వైసీపీ అధికారులు 5 సంవత్సరాలు చూశాంగా. అసలు రైతులు చిత్రహింస పెట్టారు అక్కడ. మొత్తం 5 ఏళ్ళు అక్కడ సెక్షన్ 144 పెట్టి వాళ్ళ కోర్టులు సమర్థించలేదు. చాలా దురదృష్టం. రైతుల హక్కుల్ని కాలరాసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు. వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే వేరే రైతులు ఉండకూడదు, వాళ్ళ దగ్గర ఐడి కార్డు. ఇప్పుడు అమరావతి రైతులు పాదయాత్ర చేస్తూ రాష్ట్రం వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. వేరే ప్రజలు పాల్గొనడానికి వీల్లేదని చెప్పింది హైకోర్టు. ఇది ప్రజాస్వామ్య భారతదేశంలో. బట్ పీపుల్ విల్ నెవర్ ఎవర్ బిలీవ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ అమరావతి విషయానికి వస్తే ఎప్పటికీ నమ్మరు. ఆ నమ్మకం లేకే ఈ గొడవలన్నీ, ఈ భయ ఆందోళనలన్నీ. ప్లస్ ఆయన పదే అంటుంటాడు కదా, నేను వస్తే మొత్తం ఇది చేస్తాను, అది చేస్తాను, వెనక్కి తీసుకుంటాను అని. సో దానివల్ల కూడా చాలా భయాందోళనలు ఉన్నాయి ప్రజల్లో. సో ఇవాళ వచ్చిన బిల్లు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించింది కాబట్టి దాంతో కొంత ఇట్ ఈస్ నాట్ ఏ బుల్లెట్ ప్రూఫ్ ఏం కాదు, ఇంకొంచెం డిఫికల్ట్ రాజధాని మార్చడం. ఎందుకంటే రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సబ్జెక్ట్. ఎగ్జాక్ట్లీ సార్. అవును, కేంద్ర ప్రభుత్వం కాదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను విభజిస్తుంది, అంతే. రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. దీన్ని ఏం చేశారంటే ఇవాళ రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా, రాష్ట్ర విభజన చట్టం కేంద్రం తీసుకొచ్చిన చట్టం, దాంట్లో అమరావతి రాజధానిని చేర్చడం జరిగింది. ఏది సవరణ ద్వారా. కాబట్టి నవ్ ఇట్ గోస్ ఇన్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. కానీ దట్ డజంట్ మేక్ ఇట్ అది ఇంకా అసలు ఎప్పటికీ చేంజ్ చేయలేము అనేది కూడా వాస్తవం కాదు. మీరు ఇందాక బిగినింగ్ ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు అన్నది ఏంటంటే అమరావతిని ఎవరు ముట్టుకునే ప్రసక్తి అదే ఏం లేదు. పార్లమెంట్లో ఎవరికి మెజారిటీ ఉంటే మళ్ళీ మారవచ్చు. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు సుప్రీంకోర్టుకి హైకోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్లోనే కేంద్రం చెప్పింది రాజధాని ఎక్కడ ఉండాలో ఏంటో నిర్ణయించుకునే అధికారం రాష్ట్రానికి మాత్రమే ఉంటుంది, మాకేమాత్రం సంబంధం లేదు అని చెప్పి. అలా సుప్రీంకోర్టుకి హైకోర్టుకే కేంద్రం చెప్పినప్పుడు ఈ యాక్ట్లో అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చినందువల్ల అల్లాద్దీన్ అద్భుత దీపంలాగా ఓవర్ నైట్ మార్పులు ఏమైతే జరిగిపోవు కదా. కానీ వై గవర్నమెంట్ ఈజ్ టెల్లింగ్ లైక్ దట్? నో, ఇవాళ అమరావతిలో పెట్టుబడులు రావటానికి కానీ రైతులకు కానీ లోకేష్ గారు కూడా అన్నారు అసెంబ్లీలో, మళ్ళీ జగన్ వస్తాడేమో పొరపాటున. ద వర్డ్ యూజ్డ్ ఇస్ పొరపాటున జగన్ వస్తాడేమో. ఎందుకంటే వాళ్ళు అనకూడదు కదా జగన్ వస్తాడేమో అనే ఆందోళన చాలామంది ప్రజల్లో ఉంది. వచ్చి మళ్ళీ 3 రాజధానులు అంటాడా, 6 రాజధానులు అంటాడా, ఇవాళ ఇంకేదో మ్యాబి గన్ అనేదో అన్నాడు, అదంటాడా, ఆయన ఏమంటాడో ఎవరికి తెలియదు, ఆ ముసిముసి నవ్వులు నవ్వుతూ. సో ఆ ఆందోళన కొంత టు కంఫర్ట్ పీపుల్, అంటే కొంత ప్రజల ఆందోళన తగ్గించడానికి ఇది కాస్త ఉపయోగపడుతుంది. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. అంటే దీనివల్ల జరిగేది ఏంటి అంటే భవిష్యత్ ప్రభుత్వాలు తమ సొంత నిర్ణయంగా రాజధానిని మార్చలేవు. సో దే విల్ హ్యావ్ టు గో బ్యాక్ టు ద పార్లమెంట్. అంటే మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళి అక్కడ రాష్ట్ర విభజన చట్ట సవరణ తీసుకొచ్చి అప్పుడు రాజధాని మార్చుకోవచ్చు. లేకుండా మార్చడం కష్టం.
ఒక అడిషనల్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఓకే. వచ్చింది. కానీ ఇదేదో రాజ్యాంగ సవరణ కాదు, చట్ట సవరణే. చట్ట సవరణ అంటే సింపుల్ మెజారిటీ. రాజ్యాంగ సవరణ అంటే మీకు మళ్ళీ 2/3 కావాలి, సగం రాష్ట్రాలు ఒప్పుకోవాలి. ఇది రాజ్యాంగ సవరణ కాదు, చట్ట సవరణ వచ్చింది. ఎన్నో ఏళ్లుగా అమరావతి నిర్మాణం సాగుతున్న తీరు, అమరావతిపై వస్తున్నటువంటి వార్తలు, వాస్తవాలన్నింటినీ మీరు గమనిస్తూ ఉన్నారు కాబట్టి చక్రవర్తి గారు, ఏంటి అసలు మీ కంప్లీట్ ఒపీనియన్ ఏంటి? అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి పద్ధతి సరైనదేనా, లేకపోతే ఉన్నదానికన్నా ఎగ్జాగరేషన్ చేసి అమరావతిని ఒక బూచిగా చూపించి ఎన్నికల్లో అమరావతి అమరావతి అని చెప్పేందుకే చంద్రబాబు ఉంటారా? అంటే అమరావతి ఒక నిర్ణయం జరిగిపోయింది. రైతులు భూములు ఇచ్చారు, వాళ్ళకు ప్రభుత్వం కొన్ని వాగ్దానాలు చేసింది. ఇక అది మంచిదా చెడ్డదా అని ఈ మీద చర్చ నా అభిప్రాయంలో ఇట్ ఈస్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, ఏ విధంగా ఆప్టిమల్ ఏంటి అనేది చూసుకోవాలి. నేను మళ్ళీ చెప్తాను, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి ఇచ్చిన 50,000 ఎకరాలు సరిపోవన్నారు. 50,000 ఎకరాలు రాజధానికి సరిపోవు, ఇంకా పెద్ద రాజధాని కావాలి అన్నారు ఆయన. అని అక్కడ నేను ఇల్లు కట్టుకుంటున్నాను వస్తున్నాను అన్నారు. అన్నీ చేసి అతను ముఖ్యమంత్రి అయితే దాన్ని గందరగోళం చేశారు. సో ఇవాళ ఏ ప్రభుత్వం వచ్చినా చేయాల్సింది ఏంటంటే, ఒక నిర్ణయం జరిగింది, అదేమి లేటెంట్లీ మీకు కొంత డిసగ్రిమెంట్ ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ మరీ దారుణమైన నిర్ణయం ఏం కాదు అది. ఇప్పుడు ఆ ప్రాంతం ఏదైతే ఉందో అటు రాయలసీమకి ఇటు ఉత్తరాంధ్రకి మధ్యలో ఉన్న ప్రాంతం, ఆ ప్రాంతం రాజధానిగా ఎన్నో సంవత్సరాలుగా చర్చల్లో ఉంది. ఇది మద్రాసు ప్రెసిడెన్సీలో తెలుగు వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు కూడా విజయవాడ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ చాయిసెస్. ఇన్ఫ్యాక్ట్ విజయవాడ నెగ్గింది. అంటే రాజధాని ఎక్కడ ఉండాలి అన్న ఓటు మీద కేవలం తెలుగు ప్రజాప్రతినిధులే ఓటు వేయాలి. ఇది మద్రాసు ప్రెసిడెన్సీలో, ఇది బ్రిటిష్ కాలంలో ఉన్న మద్రాసు ప్రెసిడెన్సీలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వాతంత్రం వచ్చిన తర్వాత, తెలుగు రాష్ట్రాలు ఆవిర్భవించిన తర్వాత రాజధాని ఎక్కడ ఉండాలి అంటే విజయవాడ వాజ్ ద టాప్ చాయిస్. హవెవర్ కొందరు తమిళ కన్నడ ప్రజాప్రతినిధులు కూడా దాంట్లో పాల్గొని దే టిల్టెడ్ ఇట్. సో అట్లా కర్నూలు వచ్చింది. బట్ విజయవాడ వాజ్ ఆల్వేస్ దేర్. ఇట్ వాజ్ నాట్ లేని దాన్ని తీసుకొచ్చి మనం అక్కడ పెట్టలేదు. ఒకటి. రెండు, అమరావతి లొకేషన్ మీద కొంత అభిప్రాయ భేదాలు. కాకపోతే ఇట్ ఈజ్ మళ్ళీ అంత దారుణమైన లొకేషన్ ఏం కాదు. ఎందుకంటే అద్భుతమైన నగరాలు ఈరోజు ప్రపంచంలో అన్నీ నదుల అంచున సముద్రాల అంచున ఉన్నాయి. బికాస్ వాటర్ బికమ్స్ ఎ వెరీ ఎసెన్షియల్ రీసోర్స్ ఒక రాజధానికి. ఓకే. సో ప్రభుత్వం ఒక ప్రభుత్వం అధికారంలో ఉంది, వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, జరిగిపోయింది. రైతుల దగ్గర భూములు తీసుకున్నాం. సో నవ్ ఇట్ ఈస్ రెండు పక్కల కూడా అందరూ కూడా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలన్న ఆలోచన చేయడం సబబు. కానీ దాన్ని ఈ విధంగా రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తర చేసి కేవలం రాజకీయాల కొరకు, కేవలం కుల రాజకీయాల కొరకు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటి వరకు అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారమే దాదాపు 1,00,000 ఎకరాలు కావాల్సి వస్తుంది. ఇంకా గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి ఇంకో విడత భూసేకరణ, ల్యాండ్ పూలింగ్ కనుక జరిగితే ఇన్ని లక్షల ఎకరాలలో అవసరమా రాజధాని అనేటువంటిది ఒక ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్లు అమరావతిలో ఒక రైల్వే స్టేషన్, అమరావతిలో ఒక ఎయిర్పోర్ట్ చెప్తున్నారు. మళ్ళీ రేపొద్దున ఇంకేం చెప్తారో చెప్పలేం. ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్ ఉండగా మళ్ళీ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎందుకు, అసలు అమరావతిలో రైల్వే స్టేషన్ ఎందుకు అనేటువంటి ఒక అంశం కూడా ప్రతిపక్షం వాళ్ళు మాత్రమే కాకుండా మిగతా బుద్ధిజీవులు కూడా అడుగుతున్నారు. చక్రవర్తి గారు, మీరు కూడా ఇదే పాయింట్. నేను అడుగుతున్నానుగా, ఐ టేకెన్ ద సేమ్ పొజిషన్. ఇది మొదటి 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు ఈ గొడవల్లోనే గడిచిపోయాయి. ఇది 2014 నుంచి 19 వరకు. సరే, కొంత పని సాగింది చివరి 2 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వచ్చిన తర్వాత కంప్లీట్గా ఆగిపోయి విధ్వంసం సృష్టించారు. అక్కడ రోడ్లు తవ్వటం అంత గందరగోళం చేశారు, మెటీరియల్ తీసుకెళ్ళిపోవటం అంతా. ఇప్పుడు అత్యవసరంగా జరగాల్సింది ఏంటంటే అక్కడ అమరావతి రాజధాని నిర్మాణం జరగాలి ప్రణాళిక ప్రకారం. చంద్రబాబు నాయుడు గారే అమరావతి ప్రణాళిక ప్రజల ముందుకు తీసుకొచ్చినప్పుడు నాకు కరెక్ట్ నెంబర్ గుర్తులేదు, 20 సంవత్సరాలకో 25 సంవత్సరాలకో ఎన్నో 10 లక్షల మంది అక్కడ నివాసం ఉండటానికి సరిపోను ఈ భూమి ఉంది అన్నారు. ఇవాళ ఇంకో 50,000 ఎకరాలు అంటారు, ఇంకో ఎయిర్పోర్ట్ అంటారు. ఉన్నది పూర్తి చేసి
అక్కడ కొంచెం ఆర్థిక కార్యకలాపాలు, వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు వచ్చి అప్పుడు మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు రైతులకి ప్లాట్లు ఇవ్వలేదు అనేటువంటిది ఒక ఆరోపణ సార్, నిజమేనా? ఇంతవరకు రైతులు మొత్తం ఇచ్చేసారు అసలు ట్రాన్స్పరెంట్లీ, అంతవరకు మనం క్రెడిట్ ఇవ్వచ్చు. మాన్యువల్గా ఇవ్వలేదు, కేవలం ఆన్లైన్ మాత్రమే చూపించారు. ఇదిగో నీ ప్లాట్ ఇక్కడ, నీ ప్లాట్ ఇక్కడ, నీ సర్వే నెంబర్లు ఇక్కడ వస్తుందని చెప్పి అన్నారు తప్పితే ప్లాట్స్ మాన్యువల్గా ఇవ్వలేదు, పట్టాలు ఇవ్వలేదు అనేటువంటిది ఒక ఆరోపణ వైసీపీ చేస్తోంది చక్రవర్తి గారు. మీ ప్రియారిటీలో, మీ సర్వేలెన్స్లో అది ఉందా? జియో లొకేషన్ కూడా చేశారు, అంటే జిపిఎస్ లొకేషన్ ద్వారా ప్లాట్స్ ఎక్కడ ఉన్నాయి అందరికి తెలుసు. 100% చేయకపోవచ్చు, అంటే 98% అయిపోయాయి. అండ్ రైతులు ఆర్ హ్యాపీ యాజ్ ఫార్ యాజ్ దాట్ ఈస్ కన్సర్న్. అంటే ఈ థర్డ్ టర్మ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దట్ ఈస్ వన్ థింగ్, అదొక మంచి పని. పారదర్శకంగా రైతులకి ఆందోళన కలిగించకుండా భూములు ఇచ్చారు. కొంతమంది ఉన్నారు రాని వాళ్ళు, కొంతమంది ఉన్నారు కొంత గొడవ చేసేవాళ్ళు, కొందరు చెరువుల్లో అట్లా లెస్ డిజైరబుల్ అంటే నచ్చని ప్రదేశాల్లో కొందరు ప్లాట్లు వచ్చాయి. వాళ్ళు పక్కన పెడితే 98% నేను అనుకోవటం ఆర్ వెరీ హ్యాపీ, విచ్ ఈస్ అ గ్రేట్ అకాంప్లిష్మెంట్. వేర్ క్రెడిట్ ఈస్ డ్యూ మనం ఇవ్వాలి. జియో లొకేషన్ చేశారు. రైతులకున్న ఆందోళన ఏంటంటే ఈ రోడ్లు ఎప్పుడు వస్తాయి, యాక్సెస్ ఎప్పుడు వస్తుంది. ఇప్పుడు మీకు ప్లాట్ చేసి ఇచ్చారండి, అది అడవిలో ఎక్కడో ఉంటుంది, మీరు ఏం చేస్తారు దాంతో? అంతే, వేస్ట్ కదా, దానివల్ల లాభం లేదు కదా. ట్రాన్స్పోర్టేషన్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఇవి బేసిక్ కదా. అవి వస్తేనే కదా మీరు ఏమన్నా రేపు కన్స్ట్రక్షన్కి ఇవ్వటం, బిల్డింగ్ కట్టుకోవటం ఏదో చేయగలరు. అప్పుడు డిమాండ్ పెరుగుతుంది. సో రైతులకు ఆందోళన ఏంటంటే అది రావాలి. దట్ ఈస్ వాట్ దే ఆర్ మోర్ వరీడ్ అబౌట్. బట్ నాకేమనిపించిందంటే ఇది పూర్తి చేయకుండా మళ్ళీ ఇంకో 50,000 ఎకరాలు అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్కి కొత్త టెర్మినల్ కడుతున్నారు, దానికి రింగ్ రోడ్ నుంచి కనెక్షను, దానికి భారీ ఎత్తున పెట్టుబడి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే విభజన చట్టంలో ఉంది, మనకు రావాల్సినవే అవి. ఆ రింగ్ రోడ్ నుంచి ఎయిర్పోర్ట్ కనెక్షన్కి, గన్నవరం నుంచి మీకు అమరావతి రావడానికి నేను అనుకుంటాను 45-50 నిమిషాలు ఏది రోడ్డు పడతాయి. జస్ట్ లైక్ మన శంషాబాద్ నుంచి ఇక్కడ సిటీలోకి రావడానికి ఎట్లా. అవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు సడన్గా నాకు ఇంకో 5,000 ఎకరాలు కావాలి. 5,000 ఎకరాలు కాదు, 5,000 అంటే మళ్ళీ మీరు 20,000 పూల్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ రైతులకు దాంట్లో కొంత ఇవ్వాలి. అవును సార్. మళ్ళీ రోడ్లకి వీటికన్నిటికి వెళ్తాయి. సో ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. సార్ రైల్వే స్టేషన్ వేసారో లేని దానికి పెద్ద భూమి అవసరం పడదు రైల్వే స్టేషన్కి. బట్ ఇది పూర్తి చేయకుండా నేల విడిచి సాము చేయడం అనేది ఈజ్ నాట్ రైట్. అయితే చాలామంది అనేది ఏంటంటే భవిష్యత్తులో 50,000 ఎకరాలు కావాలంటే అప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? ఓకే, అమరావతి బాగా అభివృద్ధి చెంది భారీగా అభివృద్ధి వచ్చి అప్పుడు భూములు కోట్ల అయిపోతే అప్పుడు ఎక్కడి నుంచి వస్తాయంటే హైదరాబాద్లో మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది భూమి? యూ ఎక్స్పాండ్ ద సిటీ. మీరు ఏం చేస్తారు? మెట్రో రీజియన్ ప్లానింగ్లో ముందే లేఅవుట్లు వేసేస్తారు. ఇప్పుడు 50,000 ఎకరాలు అమరావతి ఉందండి, 2 లక్షల ఎకరాల్లో వచ్చే 25 సంవత్సరాల్లో మేము ఇట్లా ప్రణాళిక చేస్తున్నాం, ఇవి రోడ్లు ఇట్లా వస్తాయి, ఏమండి డ్రైనేజీలు ఇట్లా వస్తాయి, విద్యుత్ ఇట్లా వస్తుంది, ఈ కొన్ని 100 ఫీట్ల రోడ్లు, 50 ఫీట్ల రోడ్లు, 60 ఫీట్ల రోడ్లు ఇట్లా ఉంటుందని చెప్తాం అంతే. చాలు. ప్రభుత్వం చేయాల్సింది ఏంటి? భూములు కొనటం కాదు. సిటీ పెరుగుతూ ఉంటే ఇప్పుడు ఎక్కడ కొంటున్నారండి? ఏ ప్రభుత్వాలు కొంటాయండి భూములు? దే డోంట్ బై ల్యాండ్స్. మనం భూములు తీసుకొని ప్రభుత్వాలు కట్టవు. ఆర్థికంగా ఎదుగుతూ ఉంటే సిటీ పెరుగుతూ ఉంటుంది. ప్రభుత్వం డస్ అర్బన్ ప్లానింగ్. అర్బన్ ప్లానింగ్ అంటే రోడ్లు, డ్రైనేజీ, నీళ్లు, కరెంటు, ఇవి అందరికీ సౌకర్యవంతంగా ఎట్లా సరఫరా చేయాలి అది ప్రభుత్వం చేయాల్సింది. అంతేగాని భూములు కొనుక్కొని ఈ ఆసుపత్రి వాళ్ళకి 5 ఎకరాలు ఇస్తా, ఈ స్కూల్ వాళ్ళకి 3 ఎకరాలు ఇస్తా, ఆ యూనివర్సిటీ వాళ్ళకి 10 ఎకరాలు ఇస్తా, దట్ ఈస్ నాట్ గవర్నమెంట్స్ జాబ్. ప్లానింగ్, అర్బన్ ప్లానింగ్ చేసుకోవాలి. సార్ 50,000 ఎకరాల్లో చేశారు ఎందుకంటే ఇది బిగినింగ్. ఓకే సార్. కానీ ఇంకా కొంటా పోతా చేస్తా పోతా అంటే దానికి అర్థం లేదు అసలు. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. దట్ ఈస్ నాట్ హౌ అర్బన్ ప్లానింగ్ ఇస్ డన్. ఎందుకు హైదరాబాద్లో చేస్తున్నాం? ఏ సిటీ చేస్తుందండి అట్లా? ప్రభుత్వాలు 50,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు ప్రజల దగ్గర తీసుకొని కట్టడం అనేది ఇట్స్ మేక్స్ నో సెన్స్. అసలు అర్థం లేదు దానికి. అర్థమైతే ఈ 1,00,000 ఎకరాల భూమిలో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్లు, కూటమి సర్కార్ అనుకుంటున్నట్లు నిర్మాణాలు కనుక పూర్తయితే 2 లక్షల కోట్ల పైగా వ్యయం అవుతుంది. ఇదంతా సాధ్యమయ్యే పనేనా అసలు? ఇవి మళ్ళీ తిరిగి ప్రజల మీద భారం పడుతుంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ప్రెస్ మీట్లో. మీరేమంటారు సార్? సి దెర్ ఈస్ ప్రాబ్లమ్ ఈజ్ మిస్ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ బోత్ సైడ్స్. ఓకే. 2 పక్కల ప్రజల్ని తప్పుదోవ పట్టించే
ప్రయత్నం చేస్తారు. నేను ఇందా చెప్పినట్లు ఇంకో 50,000 ఎకరాలు తీసుకుంటే అవుద్ది. వీళ్ళ లెక్కే కదా. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం లెక్కనే ఇంకో 50 ఎకరాలు తీసుకుంటే మళ్ళీ దాంట్లో సరే 1,00,000 కోట్లు కాకపోయినా ఇంకో 50-60 వేల కోట్లు అయితే అవుద్దిగా. ఏది రోడ్లు, డ్రైనేజీ ఇవన్నీ వేయటానికి. హవెవర్ మొదటి ఫేజ్ అమరావతి 50,000 ఎకరాలకి ఒక ప్రణాళిక ఉంది దానికి. ఏది ఇది 50,000 ఎకరాలు, దీంట్లో 30,000, 35,000, 40,000 అన్నిటికి పోగా ఒక 10,000 ఎకరాలు మిగులుతాయి. ఆ 10,000 ఎకరాలు ఈ ప్రణాళిక ప్రకారం ముందు ఒక 500, ముందు ఒక 1000 అట్లా సంవత్సరం ఇక్కడ నగరం అభివృద్ధి చెందుతుంటుంది, రేట్లు పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ భూమిని దశల వారీగా అమ్ముతాం. ఇది ప్రభుత్వం ఒక ల్యాండ్ బ్యాంక్ పెట్టుకొని దశల వారీగా అమ్ముతూ ఈ అప్పులు తీర్చుకుంటూ వెళ్తాం. మంచి ప్రణాళిక. మళ్ళీ వెళ్ళి ఇంకో 50,000 ఎకరాలు ఇదే అవ్వలేదు, ఇది అభివృద్ధి చెందితే మీకు డబ్బులు వస్తాయి, మీరు చేసుకుంటూ వెళ్ళొచ్చు. మళ్ళీ ఇంకో 50,000 ఎకరాలు అంటే అసలు అర్థం లేదు. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇది పూర్తి చేసి దాని తర్వాత ఆలోచించవచ్చు ఒక పద్ధతి. రెండోది పూర్తి చేసి నగరం పెరుగుతూ ఉంటుంది అనుకోండి, మీకు పన్ను రెవెన్యూ కూడా పెరుగుతుంది. హైదరాబాద్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ హైదరాబాద్ ట్యాక్స్ రెవెన్యూ 105,000 కోట్లు ఎంతో అన్నారు. 105,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ రెవెన్యూ ఎలోన్. నువ్వు అమరావతి కూడా అట్లా పెరుగుతుంటే రెవెన్యూ వస్తే మళ్ళీ వేస్తాం చుట్టుపక్కల కూడా రోడ్లు. ఇప్పుడు అమరావతి ఇట్లా ఉందండి, పెంచుకుంటూ వెళ్తాం కదా. రోడ్లు వేస్తారు, డ్రైనేజ్ చేస్తారు, కరెంట్ వేస్తారు. ఇఫ్ యూఆర్ గెటింగ్ రెవెన్యూ, వై నాట్? సో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 50,000 ఎకరాలు తీసుకుంటే ఖర్చు అవుద్ది అనేది కరెక్ట్. అది దాన్ని నేను తప్పట్లేదు. అదేవిధంగా ఈ 50,000 ఎకరాలకి ఒక ప్రణాళిక ఉంది అప్పు తీర్చడానికి. బట్ నేలవిడిచి సాము చేస్తున్నారని నా అభిప్రాయం ప్రస్తుత ప్రభుత్వం. ఇది పక్క గత 10-12 సంవత్సరాలుగా ఇది ఆగిపోయి ఉంది కాబట్టి, అంటే అట్లీస్ట్ 5 years జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఆగిపోయింది కాబట్టి దీన్ని ఇప్పుడు శుభ్రంగా గబగబా చేసుకుంటూ వెళ్ళే దాని మీద దృష్టి పెడితే దానివల్ల చాలా లాభం జరుగుతుంది. అసలు దానికి తొందరే లేదు. సెకండ్ ఫేజ్కి అనవసరం నన్ను అడిగితే. సెకండ్ ఫేజ్, ఫస్ట్ ఫేజే మీరు నింపనప్పుడు రెండో ఫేజ్ ఎందుకు నింపుతారు? సీఎం చంద్రబాబు గారు కానీ, మినిస్టర్ లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు చెప్పినా అమరావతి గురించి చెప్పేది రెండు మెటాఫర్లు చెప్తుంటారు. ఒకటి, ప్రపంచం తలెత్తుకొని చూస్తుంది అమరావతి అని చెప్పి. రెండవది, హైదరాబాద్ను మించినటువంటి నగరంగా అమరావతి నిర్మిస్తామని చెప్పి. బై కంబైనింగ్ దిస్ 2 questions చక్రవర్తి గారు, హైదరాబాద్తో పోలిక పెట్టుకొని లేకపోతే హైదరాబాద్ను చూసి అమరావతి వాత పెట్టుకుంటుందా అనేటువంటి నిర్మోహమాటమైన క్వశ్చన్ మీ ముందు ఉంచితే ఏం చెప్తారు? హైదరాబాద్ని మీట్ అవ్వటం చాలా కష్టం. హైదరాబాద్ అదే లాంగ్ లెగసీ కదా, ఎన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 తీసుకున్నా కూడా ఎప్పటి నుంచి అది దే హావ్ బీన్ వర్కింగ్ సిన్స్ అ లాంగ్ టైం. 30-40 సంవత్సరాలు. ఏది ఈ హైటెక్ రెవల్యూషన్ కూడా ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 30 years నౌ. ఇట్స్ బీన్ చాలా కాలంగా చేస్తే ఈరోజు ఈ దశకు వచ్చింది. ఓవర్నైట్ జరిగింది ఏం కాదు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు సమయంలో పునాదులు పడ్డాయి, కానీ ద మ్యాక్సిమం రెవెన్యూ జనరేషన్ టెక్నాలజీలో జరిగింది కేటీఆర్ గారి హయాంలో. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాల్లో దే హ్యావ్ టేకెన్ ఇట్ టు ఎ న్యూ లెవెల్. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ ఎందుకు వచ్చిందంటే ఈజ్ ద విజనరీ హూ పుట్ ద ఫౌండేషన్. పునాదులు వేసింది ఆయన. ఆ పునాదుల మీద నిర్మించడం కూడా గొప్ప విషయం. మీరు పునాదులు వేస్తే, ఇప్పుడు అమరావతిలో పునాదులు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వదిలేసి వెళ్ళిపోయారు. బట్ అదే పునాదుల మీద కేటీఆర్ గారు హ్యాడ్ బిల్ట్ ఎ గ్రేట్ టెక్నాలజీ రెవల్యూషన్. ఐ డోంట్ హ్యావ్ ద నెంబర్స్. మీరు అంటే ఐటీ ఎగుమతులు కనుక చూసుకుంటే ఆ 10 సంవత్సరాలు ఐటీ ఎగుమతులు గాన్ త్రూ ద రూఫ్, ఫినామినల్ గ్రోత్. సో ఆయనకు ఆ విధంగా క్రెడిట్ వస్తుంది. బట్ అమరావతి హైదరాబాద్ని రీచ్ అవ్వాలంటే అది అసలు ఇప్పట్లో అయ్యేది కాదు. ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైం. కాదు, అమరావతి కొన్ని సహజమైన లాభాలు ఉన్నాయి. నది ఒడ్డున ఉండటం, నీటి కొరత లేకపోవటం. బట్ అట్ ద సేమ్ టైం లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మాటలే కానీ అమరావతికి ఏం వచ్చాయంటున్నా ఇండస్ట్రీస్. దే హ్యావ్ నాట్ బ్రాట్ ఎనీ. మొదటిసారి 14 నుంచి 2014-19 మధ్యలో దే వాజ్ లాట్ ఆఫ్ యూఫోరియా, చాలా ఆసక్తి చాలా కంపెనీల్లో. అది ఈరోజు లేదు. అది రావటం చాలా టైం పడుతుంది. ఈరోజు లేకపోవడం గల కారణం బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అనుకో. 5 సంవత్సరాల డిస్రప్షన్ ఇస్ వెరీ స్కేరీ ఫర్ పీపుల్. ఇవాళ వాళ్ళు అసలు ఎందుకు ఈ తీర్మానం ఎందుకు, ఈ బిల్ ఎందుకు? అప్పుడు కరెక్ట్గా జరిగి ఉంటే, జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా చేసి ఉండుంటేనే మీ ఉద్దేశం. ఈరోజు ఈ తీర్మానం, ఈ బిల్ ఎందుకు తెస్తున్నారంటే కొంచెం ఆ భయాందోళన సద్దుమనచడానికి.
ప్రజల్లో ఆందోళన ఉంది కాబట్టి ఆ సద్దుమనచడానికి తీసుకొస్తున్నారు ఈ బిల్లు. కానీ దీనివల్ల వచ్చేది లేదు, పోయేది ఏం లేదు కదా. ఇట్స్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ మెటీరియల్ డిఫరెన్స్. ఆ ఆందోళన అనేది కొంత లేకపోతే కొంత పెట్టుబడులు రావచ్చు అని. కానీ బట్ అట్ ద సేమ్ టైం ఐ బ్లేమ్ కూటమి ప్రభుత్వాన్ని కూడా. కూటమి ప్రభుత్వం ఈరోజు అసలు ఆ ప్రాంతానికి విజయవాడ, గుంటూరు, గోదావరి జిల్లాలకి అసలు పెట్టుబడులు ఏమి రావట్లేవు. దే నాట్ ఈవెన్ మేకింగ్ అన్ ఎఫర్ట్ అండ్ దట్ ఈస్ అ ట్రాజడీ. అన్ని ప్రాంతాలకి చేయాలి కాదనట్లేదు, కానీ ఇట్ షుడ్ బి ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్. వాళ్ళు ఏమున్నా వెనకబడ్డది కాబట్టి రాయలసీమకు చేయాలి. వైజాగ్ అక్కడ ఓషన్కి దగ్గర ఉంది, కొంచెం కాస్మోపాలిటన్ కాబట్టి అక్కడ తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రెండు మధ్యలో ఉన్న ప్రాంతం ఈజ్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ అండ్ దట్స్ ట్రాజడీ. సార్, ఒక క్వశ్చన్తో కంక్లూడ్ చేస్తాను. అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ అమరావతి పైన కలిసి కూర్చుంటే, అఖిలపక్షం మీటింగ్ పెట్టుకుంటే ఈ భయాలు, ఆందోళనలు మొత్తం అంతా తొలగిపోయేటువంటి ఛాన్స్ ఉంటుందా? అమరావతి ఎప్పుడు నిర్మాణం అవుతుంది, నిర్మాణం అయితే ఏం జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందా? విజయ్ గారు, దీనికి తెర ముందు కొన్ని రాజకీయాలు ఉంటాయి, తెర వెనుక కొన్ని రాజకీయాలు ఉంటాయి. దీనికి తెర వెనుక చాలా ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ వైసీపీ రాజకీయాలకి అమరావతికి ఎప్పుడు కుదరదు. బికాస్ దెర్ ఇస్ అ క్యాస్ట్ రైవలరీ, కుల వైరం అంటాం కదా, దట్ ఈస్ దేర్. ఇట్స్ బీన్ దేర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఎవరు మాట్లాడటానికి మొహమాటం, సిగ్గుపడతారు కానీ బట్ దట్ ఈస్ బీన్ దేర్ ఫర్ ఎ వైల్. ఇవాళ కూడా లోకేష్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ అమరావతిలో అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళంతా దళితులు మెజారిటీ, ఇతర కులాల వారు అంటే ఎవ్రీ టైమ్ దే ఆర్ ట్రైంగ్ టు డిఫెండ్. ఒక కులానికి సంబంధించిన రాజధాని అని ఒక ముద్ర పడింది దానికి. సో వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారా, మాట్లాడినా ప్రజలకి ఎట్లాంటి నమ్మకం కుదురుతుంది అనేది ఐ డోంట్ నో. నా అభిప్రాయంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఎప్పటికి కూడా హోల్ హార్టెడ్గా అమరావతిని సమర్థించలేరు. బికాజ్ వాళ్ళ క్యాడర్ ఎంతసేపు దాన్ని వ్యతిరేకించే ఆలోచనలే ఉంటారు. నేను ఇందాక చెప్పినట్లు పెట్టుబడులు ఇవాళ మొత్తం రాయలసీమకి, ఉత్తరాంధ్రకే వెళ్తున్నాయి. ఒకవేళ అయినా కూడా అమరావతి 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 అంటారు. ఎందుకంటే దాని వెనక ఒక కుల రాజకీయం ఉంది. ఎగ్జాక్ట్లీ, అది తప్పదు కదా. దాన్ని మీరు ఎన్ని చర్చలు పెట్టినా అది తెగదు. ఇట్ ఈస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయండి. ఇప్పుడు క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్ అందరూ క్రిస్టియన్లే, రెండు వర్గాలు కదా, రెండు వర్గాలు. ఇప్పుడు మనం మిడిల్ ఈస్ట్లో చూస్తున్నాం, కొట్టుకొని చచ్చిపోతున్నారు, చూస్తున్నాం కదా. అదేమి ఇజ్రాయెల్ ఇష్యూ కాదు. నిన్న మనం మాట్లాడాం, షియా సున్నీ ఇష్యూ. షియాలు సున్నీలు ఇద్దరు ముస్లిమ్సేగా, అందరం తెలుగు వాళ్ళేగా. ఈ కుల వైరుధ్యం అట్లే, అది దాన్ని ఏం చేయలేము. కొన్ని అట్లా వస్తాయి, తప్పదు. సో వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే ఏమైనా జరుగుద్దా అనేది ఐ డోంట్ నో. ఇట్స్ మచ్ డీపర్ అనేది. మనకు ఆ టీవీ ఛానల్లో కనిపించేది, వాళ్ళు మాట్లాడేదానికి వాళ్ళు మాట్లాడలేని అంశాలు చాలా ఉంటాయి లోతులో. సార్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆంధ్రప్రదేశ్కు రాజధాని అవసరం. అది అమరావతి అవుతుందా, లేకపోతే విశాఖ అవుతుందా, లేకపోతే అమరావతి సెంట్రిక్గా పెట్టుకొని మిగతా ప్రాంతాలు కూడా డెవలప్ చేయాలనేటువంటిది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అటు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ కూర్చొని మాట్లాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. బికాజ్ ఎందుకంటే ఇది రాజకీయ పార్టీలకు గొడవ ఎజెండా కావచ్చేమో, కానీ ఇది ఓ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుగా అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్. థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ.